ఎన్ గోల్డ్ మీ విశ్వసనీయ ఆత్మీయ నేస్తం. నమస్తే, వెల్కమ్ టు వీటీవీ. నేను మీ మధు. చాలా వరకు ఎక్కువగా మనం కొన్ని సంఘటనలు చూడగానే అంటే గుండె ఇలా కలిచివేస్తుంది. కొన్ని విన్నప్పుడు కూడా అలాగే మన మనసు అనేది కలిచివేస్తూ ఉంటుంది. అలాంటి సంఘటనే ఒకటి మలేషియాలో జరిగింది. అంటే చిన్న పిల్లలకి మ్యారేజ్ చేయడం వల్ల ఎన్ని అనర్థాలు, ఎంత వరకు ఆ పిల్లల ఆరోగ్యం అనేది పాడైపోతుందో మనం ఈ న్యూస్ విన్న తర్వాత తెలుసుకోవచ్చు. కానీ ఇది చాలా అమానుష్యం అండి. 19 ఏళ్ల యువతి, 19 ఏళ్ల వయసు గల అమ్మాయిని, మలేషియాకి చెందిన అమ్మాయికి 19 ఏళ్ల వయసు గల అమ్మాయి 5 మంది పిల్లలకు జన్మనిచ్చింది అంటే చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది కదా. మరి ఆమె తన 5వ ప్రసవం కోసం ఆసుపత్రిలో ఉన్నప్పుడు పక్కనే ఉన్న మరో మహిళతో సంభాషణలో ఈ విషయం తెలిసింది. తాను 13 ఏళ్ల వయసులో 6వ తరగతి చదువుతున్నప్పుడు మొదటిసారి గర్భం దాల్చానని, అప్పటికి తన పెద్ద బిడ్డకు ఇప్పుడు 6 సంవత్సరాలు అని ఆమె తెలిపింది. ఆమెకు 4 పిల్లలు ఉండగా చివరి ప్రసవంలో కవలలు జన్మించారు. ఈ విషయం విన్న వైద్యులు, ఆసుపత్రి సిబ్బంది ఆశ్చర్యపోయారు. వైద్యులు ఆమె భర్తను పిలిచి కుటుంబ నియంత్రణ గురించి వివరించారు. మరి ఈ కథను సోషల్ మీడియాలో పంచుకున్న మహిళ, తాను కూడా చిన్న వయసులోనే తల్లినయ్యానని, 16 ఏళ్ల వయసులో వివాహం చేసుకొని 18 ఏళ్ల వయసులో మొదటిసారి తల్లి అయ్యానని, అయితే తన చదువును కొనసాగించానని తెలిపింది. 19 ఏళ్ల వయసులో 5 పిల్లలకు తల్లి అయిన ఈ యువతి కథ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ సంఘటన చాలామందిని ఆశ్చర్యపరుస్తుంది మరియు చిన్న వయసులోనే గర్భం దాల్చడం మరియు కుటుంబ నియంత్రణ ఆవశ్యకత గురించి చర్చకు దారితీసింది. ఈ కథ ద్వారా చిన్న వయసులో తల్లిదండ్రులు కావడం వల్ల ఎదురయ్యే సవాళ్ళు మరియు బాధ్యతలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సమాజంలో ఇటువంటి సంఘటనలు పునరావృత్తి కాకుండా అవగాహన కల్పించడం అనేది చాలా ముఖ్యం. ఈ యువతి కథ చాలామందికి ఒక పాఠంగా నిలుస్తుంది. ఆమె ధైర్యం మరియు సంకల్పం ప్రశంసనీయం. ఈ కథ చిన్న వయసులో తల్లిదండ్రులు కావడం వల్ల కలిగే సామాజిక మరియు వ్యక్తిగత ప్రభావాలను తెలియజేస్తుంది. ఈ సంఘటన వైద్యులను మరియు సాధారణ ప్రజలను ఆలోచింపజేస్తుంది. ఆమె భవిష్యత్తుకు కూడా మనం శుభాకాంక్షలు తెలియచేయడం తప్పితే మరింకొకటి లేదు. కానీ తల్లిదండ్రులు పిల్లలకి పెళ్ళిళ్ళు చేసేటప్పుడు ఒక్కసారి వారి వయస్సును కూడా ఆలోచించి చేసినట్లయితే ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉంటాయి. మన ట్రైబల్ ఏరియాస్లలో ఇలాంటి సంఘటనలు అంటే ఇప్పుడు మనం చూస్తుంది మలేషియాలో అయినా కానీ కొన్ని ప్లేసెస్లలో ట్రైబల్ ఏరియాస్లలో అంటే చదువు పట్ల అవగాహన లేని, లోకజ్ఞానం లేని వారంతా కూడా ఇలాంటివన్నీ చేయడం వల్ల ఆ పిల్లల భవిష్యత్తు అనేది అంధకారంగా మారిపోతుంది. వారే ఆడిపాడే వయసులో ఉంటుండగానే పిల్లలకు తల్లిగా బాధ్యతలు వహించాలి అంటే అది చాలా కష్టమైన పని. దయచేసి ఇలాంటివన్నీ ఏ తల్లిదండ్రులు చేయకూడదని మా వీటీవీ తరపున విజ్ఞప్తి చేస్తున్నాము. సో మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వీటీవీని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నమస్కారం.